కన్నపిల్లలు సక్క సాదశాతగారోడట పరాయి పిల్లల పరిస్థితి చూసి అయ్యో పాపం అని అన్నాడట. అగో అచ్చం అట్లనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సారు మాట తీరు పనితనం కూడా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. బాలన్న నీకట్లా అనిపించనే అంటారా? చంద్రాలు గారి మాట ఈనుండ్రి, ఇన్నాక మీకు కూడా అట్లనే అనిపిస్తుంది. అయ్యా చంద్రాలు సారు దేశ రాజధాని గురించి బాగా దేవులాడుతున్నట్టున్నది. ఇక ఢిల్లీ మీద ప్రేమ ఒలకబోయిండ్రి. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను. ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. ఇన్నరా మునుపున్న హైదరాబాద్ లెక్క ఉన్నదట. దానికి కారణం ఏమో ఆ మాట కూడా మీరే చెప్పుర్రి సారు. 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని డబల్ ఇంజన్ సర్కార్ గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని న్యూయార్క్ ని తనదల్లే విధంగా తయారయ్యేది. నారావారిపల్లె నారింజ పండ్లు ఎంత దొడ్డు అంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు, ఆందెపకాయ ఎంత పొడుగు అన్నట్టే మాట్లాడుతున్నాడు కదా. అయ్యా మీ డబుల్ ఇంజన్ సర్కారు దేశంలో 10 ఏళ్ళు ఏలుబడిలో ఉన్నది కదా. దేశం ఎలిగిపోతుంది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనుకుంటా చెప్పుకుంటా రానేవట్టే. తమరు కూటమిగా ఏర్పడితే మీతోని పొత్తులో పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ కూడా దేశాన్ని ఏ పార్టీ ఎలిగిచ్చిందో ఎరికేనా? ఇప్పటికి ఎనుగుల చెప్ప ఎనుగులనే అన్నట్టున్నది. అంతెందుకు మీ మోడీ సారు ప్రధానిగా ఉన్న భారతదేశంలో ఒక రాష్ట్రమైన మీరు సీఎంగిరి ఎలుగబెడుతున్న ఏపీ రాష్ట్రంలో కూడా ఇప్పటికి తండాలకు తొవ్వలు సాపు లేక గర్భంతోని ఉన్న మహిళలు పురిటి నొప్పులు అనుభవిస్తుంటే డోలీలా మోసుకుంటా మోకాటి నీళ్ళల్లో దాటుకుంటా పోతుంటే బాధ అనిపిస్తలేదా మీకు? వెనకటి కాలం లెక్కనే మీ ఏపీలో కూడా ఉంది. మరి మీ ఏపీ ముచ్చట ఏంది సార్ అంటుండ్రు. ఇంట గెలవక రచ్చకు ఎక్కి రచ్చరచ్చ చేస్తున్నట్టు మీరు మాట్లాడుతుంటే ఇన్నోళ్ళు